4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఓకే. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మొదటి అధ్యాయం 4వ వచనం ప్రకారం, 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పరలోకములో ఉన్న దేవుని సింహాసనము ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. అంతే కదా సార్? ఇప్పుడు మీరు 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని ఎదుట నిలుచు 7 దూతలు ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మొదటి అధ్యాయం 4వ వచనంలోను, 4వ అధ్యాయం 5వ వచనంలోను చెప్పబడిన 7 ఆత్మలు, 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన 7 దూతలు ఒక్కరేనా కాదా? మొదటి అధ్యాయం చెప్పినప్పుడు నేను వ్యాఖ్యానం చెప్పాను. మొదటి అధ్యాయం 4వ వచనానికి. 4వ అధ్యాయం చెప్పినప్పుడు 4వ అధ్యాయం 5వ వచనానికి కూడా వ్యాఖ్యానం చెప్పాను. ఆ 2 వ్యాఖ్యానముల ప్రకారము దేవుని సింహాసనము ఎదుటన ఉన్న 7 ఆత్మలు అంటే అర్థము ఏమిటి? నోట్స్ ఉంటేనేమో ఇంటికి వెళ్ళాక వెనక్కి వెళ్ళి చదువుకోండి. నేను చెప్పిన పాఠము లేఖనాల సారము ఏమిటనగా, దేవుని సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మలు కూడాను పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. పాత నిబంధన గ్రంథంలో, యెషయా గ్రంథములో దేవుని 7 ఆత్మలను కూడా వివరిస్తూ రాస్తాడు. ఈ వ్యాఖ్యానం అంతా కూడా నేను మీకు ఇంతకు ముందే చెప్పాను గనక మళ్ళీ దానిని తవ్వటానికి ఇష్టపడటం లేదు. అయితే 8వ అధ్యాయం 2వ వచనంలోనికి వస్తే, మీరు దేవుని ఎదుట నిలుచు 7 దూతలు అన్నాడు. 7 దూతలు పరిశుద్ధాత్ముడు, 7 ఆత్మలు, 7 దేవదూతలు వేరు, 7 ఆత్మలు వేరు. రైట్. వీళ్ళు తాత్కాలికంగా యోహాను చూచిన ఆ సమయంలోనే దేవుని ఎదుట నిలవబడ్డారా, లేకపోతే వీరి స్థానము ఎప్పటి నుండో అదేనా? కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 7 దేవదూతలు కూడాను ప్రారంభం నుండి దేవుని ఎదుటనే ఉన్నవారా, లేకపోతే యోహాను చూచినప్పుడు మాత్రమే అలాగున ఆ స్థానంలో ఉన్నారా? అంటే చూచే సమయానికి ఉన్నారా, లేకపోతే చూస్తుండగా వచ్చారా? మీకు అర్థం కావడానికి మీరు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళాలి. నాకు రిఫరెన్స్ చెప్పండి. ఆహాబు యెహోషాపాతు రాజుతో కలిసి రామోత్ గిలాదు మీదకి వెళదామా అని అడుగుతాడు. అడిగితే మీకాయా అనే ఒక ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్తాడు. ఎక్కడ రాసి ఉంది ఇది? రాజుల గ్రంథం. ఏ రాజుల గ్రంథం? మొదటిదా రెండవదా? మొదటి రాజుల గ్రంథం. ఎన్నో అధ్యాయం? 22వ అధ్యాయం. అందరూ తీయండి. 22వ అధ్యాయం తీశారా? తీసినప్పుడు 19వ వచనం నుండి ప్రశాంతంగా చదవండి. మీకాయా అనే ప్రవక్త ఇలా ప్రవచనం చెప్పాడు. ఏమని?
యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా నేను చూచితిని. ఈ సైన్య సమూహము పర్మనెంట్గా ఉండే సైన్య సమూహము, ఇది టెంపరరీ కాదు. ఓకే, కిందకి రండి. ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను దేవునికి యోచన చెబుతూ ఉన్నారు. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి, ఎవరి ఎదుటికి? యెహోవా ఎదుటికి వచ్చి. ఎవరి సన్నిధిలో నిలవబడి? యెహోవా సన్నిధిలో నిలవబడి. ఈ ఆత్మ వచ్చి, నేను అతనిని ప్రేరేపించదనని, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందోనని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నందుదువు, పోయి ఆ ప్రకారము చెయ్యుమని అతనికి సెలవిచ్చెను. ఈ వ్యాఖ్యానం, ఈ సందర్భం మొత్తం కూడా మీరు చూసి చదివారు కదా. యెహోవా ఎదుటకు వచ్చినటువంటి ఆత్మ మంచి దేవదూత లేకపోతే పడిపోయిన దేవదూత? పడిపోయిన దేవదూతేనా? సో పడిపోయిన దేవదూత. మీతో నేను దీని మీద రెండు రకాలైనటువంటి వాదాలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఆ ఆత్మని దురాత్మ అంటారు, అంటే పడిపోయిన దేవదూత అంటారు. ఇంకొంతమంది ఏమో ఆత్మని మంచి దేవదూతే కానీ అబద్ధమాడుటకు ప్రేరేపించుట కొరకు పంపబడినది అని అంటారు. రెండు రకాలైన వాదాలు ఉన్నాయి దీని మీద. సో కొంచెం బైబిలు మూల భాష దగ్గరగా చదివితే దురాత్మేమో అనే ఒక కంక్లూషన్కి మనం రావచ్చు. సో ఇప్పుడు ఈ దురాత్మ లేకపోతే ఈ ఆత్మ, అబద్ధమాడు ఈ ఆత్మ ఎప్పటి నుండో దేవుని ఎదుట ఉన్నదా, లేకపోతే ఆ సన్నివేశం జరిగే సమయంలో దేవుని ఎదుటకు వచ్చి దేవుని సన్నిధిలో నిలవబడినదా? ఆ సన్నివేశం జరుగుతూ ఉన్నప్పుడు వచ్చినది. ఆ సన్నివేశం జరుగుతూ ఉన్నప్పుడు వచ్చినది. ఎప్పటి నుండో పర్మనెంట్గా ఉన్నటువంటి దేవదూత అయితే కాదు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి 7 దేవదూతలు కూడా ఇలాగ టెంపరరీగా అప్పటికప్పుడు వచ్చిన వారా, లేకపోతే ఎప్పటి నుండో ఉన్నవారా? మీరు 19వ వచనం చదివితే, ఏది? రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదివితే 19వ వచనం ప్రకారం పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఆయన ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని అన్నాడు కదా మీకాయా ప్రవక్త. ఇప్పుడు మీకాయా ప్రవక్తకు కనపడిన కుడివైపున ఎడం వైపున నిలిచిన పరలోకపు సైన్యమంతా ఎప్పటి నుండో ఆ స్థానములో ఉన్నవారా, లేకపోతే అప్పటికప్పుడు తాత్కాలికముగా వచ్చిన వారా? ఎప్పటి నుంచో ఉన్నవారు. ఉన్నవాళ్ళనే నేను చూశాను. రైట్, అది పర్మనెంట్గా ఉన్నటువంటి వాళ్ళ స్టాండ్ పాయింట్ అది. అయితే అప్పటికప్పుడు వచ్చినదేమో అబద్ధమాడు ఆత్మ. ఇప్పుడు రెండు అర్థమైనయా? రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోనికి వస్తే వాడిన భాష చెప్పండి నాకు. 2వ వచనంలో ఆయన ఎప్పటి నుండో ఉన్న 7 దేవదూతలను చూశాడా, లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన దేవదూతలను చూశాడా? ఎప్పటి నుంచో ఉన్న 7 దేవదూతల్ని చూశాడు. రైట్. మొదటి పాఠం ఏంటంటే, ఈ దేవదూతలు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే, వారు ప్రారంభం నుంచి కూడా అదే స్థానంలో ఉన్నవారు. ఏ స్థానములో? ఆహా, కాదు కాదు కాదు, అది పరలోక సైన్య సమూహం. కానీ వీరెవరు? ప్రత్యేకంగా ఉన్నటువంటి 7 దేవదూతలు. వీరికి ఉన్న బిరుదేమిటి? దేవుని ఎదుట నిలుచు. చదవండి, 2వ వచనం చదవండి. దేవుని ఎదుట నిలుచు. దేవుని ఎదుట నిలుచు 7 దేవదూతలు. ప్రత్యేకంగా దేవుని ఎదుట నిలవబడడానికి వీరు నియమించబడిన వారు.
ఈ 7 దేవదూతలు బైబిల్ గ్రంథం ప్రకారం మీకు తెలిసినటువంటి దేవదూతల పేర్లు చెప్పండి. గాబ్రియేలు, మికాయేలు. ఆ బైబిల్ గ్రంథం ప్రకారమే అడిగాను నేను, బైబిల్ గ్రంథానికి బయట వద్దు. బైబిల్ గ్రంథం లోపలే కావాలి. నేను పేర్లు అడిగాను. లేదు, బైబిల్ గ్రంథం లోపలే కావాలి. లూసిఫర్ కూడా పడిపోయిన దేవదూతగా. వరుసగా వద్దాం. లూసిఫర్ కూడా దేవదూతే, కాబట్టి పడిపోయిన దేవదూత. బైబిల్ గ్రంథం మొత్తం మీద కూడాను మీరు ఎంత వెతికినా మీకు కనపడేటువంటి 3 పేర్లు. 1 లూసిఫర్, 2 గాబ్రియేల్, 3 మికాయేల్. రైట్. ఇప్పుడు లూసిఫర్ గురించి మీకు ఎక్కడ బాగా చదువుతారు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. వేకువ చుక్క, తేజో నక్షత్రమా, ఆ పోర్షన్ గుర్తుంది కదా? రైట్. 2వ రిఫరెన్స్ ఏమైనా ఉందా లూసిఫర్కి సంబంధించి? ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, నీవు ఒకానొక దశలో అభిషేకించబడిన కెరూబువై, అలంకరింపబడిన వాడవై, కాలుచూ ఉన్న రాళ్ల మధ్యలో సంచరించుచూ ఉంటివి. ఈ 2 రిఫరెన్సులు కూడా ఎవరికి సంబంధించినవి? పడిపోయిన దేవదూత అయిన లూసిఫర్కు సంబంధించినవి. 2 గాబ్రియేలు దేవదూతకు సంబంధించినంత వరకు కూడా రిఫరెన్సులు ఎక్కడున్నాయి? అమ్మా, దానియేలు గ్రంథంలో దానియేలు అనే ప్రవక్తకు కనబడినవాడా కాడా? దానికన్నా ముందు ఉంటుంది. చదవండి ఒకసారి 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఓకే, ఆ మనుషుడు ఎవరితో మాట్లాడుచున్నాడు? గాబ్రియేలుతో మాట్లాడుచున్నాడు. గాబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి అనగా దానియేలుకు తెలియజేయమని చెప్పాను. రైట్. తరువాత 9వ అధ్యాయంలో 21వ వచనం కూడా చదవండి. ప్రార్థన చేయిచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానమైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను. ఇప్పుడు నా ప్రశ్నకు బాగా జవాబు చెప్పండి. గాబ్రియేలు దేవదూత 9వ అధ్యాయంలో 21వ వచనంలో ఏ సందర్భంలో దానియేలును కలిశాడు? ఏ సందర్భం అది? ప్రార్థన చేయిచూ ఉన్న సందర్భం కదా. ఇది బాగా నోట్ చేసుకొని 10వ అధ్యాయంలో దానియేలు కనపడతాడు కదా. 10వ అధ్యాయంలో దానియేలు 3 వారములు అనగా 21 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా, మద్యమును పుచ్చుకోకుండా, ద్రాక్షరసమును, మాంసమును పుచ్చుకోకుండా ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండిన పిమ్మట దానియేలుకు కనబడినటువంటి వాడు గాబ్రియేలు దేవదూత. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చదువుకోండి. అంటే 10వ అధ్యాయంలో దానియేలుకు గాబ్రియేలు దేవదూత ఏ సందర్భంలో కనపడ్డాడు? 3 వారములు ఉపవాస ప్రార్థన చేసిన సందర్భంలో కనపడ్డాడు. రైట్. 9వ అధ్యాయం 21వ వచనంలో ఎప్పుడు కనపడ్డాడు? ప్రార్థన చేస్తున్న సమయంలో కనపడ్డాడు. రైట్. ఇప్పుడు మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి రావాలి. లూకా సువార్త 1వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో 10వ వచనం నుండి చదవండి.
ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచు ఉండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా ఆ దేవదూతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ కనబడిన దూత ఎవరు? జకర్యాకు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యాకు కనబడిన దేవదూత ఎవరు? 19వ వచనం ప్రకారం, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఆ మాట విన్నారా? గాబ్రియేలు ఎక్కడి వాడట? దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని ఎదుట ఎంతమంది దేవదూతలు నిలవబడి ఉన్నారు? 7 దేవదూతల్లో ఒకడెవరు ఇప్పుడు? గాబ్రియేల్. రైట్. అంగీకరిస్తారా? అంగీకరించరా? రైట్. ఆ గాబ్రియేల్ దేవదూత జకర్యా దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడు? ఏమని చెబుతూ ఉన్నాడు? 13వ వచనం ప్రకారం, జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన. ఇప్పుడు గాబ్రియేలు దేవదూత ఏ సందర్భంలో వచ్చి కనపడ్డాడు జకర్యాకు? ప్రార్థన. దానియేలుకు ఏ సందర్భంలో కనపడ్డాడు? ప్రార్థన. ఇదే లూకాసు వార్తలో మరియకు దయాప్రాప్తురాలా నీకు శుభము అని పలికినాడు కదా గాబ్రియేలు దేవదూత. ఏ సందర్భంలో వచ్చి కనపడి ఉంటాడు? రాయలేదులే గాని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే. యోసేపు కనపడ్డాడు కదా ఆమెను విడనాడాలి అనుకున్నప్పుడు. ఏ సందర్భంలో కనపడి ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే. యోసేపు ఆలోచించుకొనుచూ ఉండగా అంటే దాని అర్థం ఏమిటి? అతడు ప్రార్థనాపూర్వకమైన ఆలోచనలో ఉన్నాడు, సలహా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో గాబ్రియేలు దేవదూత ఏ సందర్భంలో వచ్చినా కానీ అది ప్రార్థనకు సంబంధించిన సందర్భము బైబిల్ గ్రంథం మొత్తం మీద. ఓకే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, జకర్యాను చూచి గాబ్రియేలు దేవదూత ఏమన్నాడు? నీ ప్రార్థన వినబడినది. ఎవరికి వినబడినది నీ ప్రార్థన? దేవునికి వినబడినది. మీరు కొర్నేలికి సంబంధించిన సంఘటన ఎక్కడ చదువుతారు? 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతడనగా కొర్నేలి యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత ఏమన్నాడు? నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. పాఠం ఏంటి చెప్పండి? కొర్నేలి చేసిన ప్రార్థన ఎక్కడికి చేరిందంట? దేవుని సన్నిధికి చేరింది. జకర్యా చేసిన ప్రార్థన ఎవరికి వినపడిందంట? దేవునికి వినపడింది. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈలాగున దేవుని సన్నిధికి చేరిన ప్రార్థనలు బైబిల్లో ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా అంటే సందర్భాన్ని బట్టి మనం వ్యాఖ్యానం చేసి చెప్పడం కాదు. ఇలా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినది అని స్టాంప్ వేయటం, దేవదూత వచ్చి స్టాంప్ వేయటం ఏమైనా ఉన్నాయా సార్? ఆ ప్రార్థనకి జవాబుగా వచ్చారు. మనష్షే అనే రాజును గూర్చి పోయిన తరగతిలో చదివాం కదా. చదవండి ఒకసారి మనష్షే అనే రాజును గూర్చి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం తీసుకున్నారు కదా. 10వ వచనం నుండి
13వ వచనం వరకు చదవండి ప్రశాంతంగా. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ఇది ఇశ్రాయేలీలకి ఈనాటి ఆధునిక తరానికి ఉన్నటువంటి పెద్ద జబ్బు. దేవుడు చెప్పినప్పుడు చెవియొగ్గరు, అంతేనా? చెవియొగ్గకపోతే దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాడు. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. ఎవరిని? రాజైన మనష్షేని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరు? మనష్షేకి ఏమొచ్చి పడింది? ఇప్పుడు శ్రమ ఎందుకు వచ్చి పడింది? దేవుని మాటకు చెవి యొగ్గలేదు గనక దేవుడు ఏం పంపించాడు? శ్రమ. ఇప్పుడు పాఠం ఏంటి? దేవుడి మాట వినని వాళ్ళ మీదకి ఏం వస్తుంది? శ్రమ వస్తుంది. రైట్. శ్రమ వచ్చినప్పుడు ఏమైందట? తన దేవుడైన యెహోవాను బతిమలాడుకున్నాడు. అప్పుడు దారికి వచ్చాడు. దేవుణ్ణి బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, అంటే ఆయనకు ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడు? దేవుని బతిమలాడుకొని, అంతేనా? తనను తాను తగ్గించుకొని, దేవుని బతిమలాడుకొని తనను తాను తగ్గించుకొని అప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. చేయగా ఆయన అతని విన్నపములను ఆలకించి, ఎవరు? దేవుడు రాజైన మనష్షే విన్నపములను ఆలకించాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈ ప్రార్థనలు నేరుగా దేవుని దగ్గరికి చేరాయా? ఈ ప్రార్థనలు ఎవరైనా మోసుకుపోయారా? మన ప్రార్థన ఎప్పుడు వినపడదు దేవునికి? నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసినెడలా యెహోవా నా మనవి ఆలకింపకపోవును. రైట్. రెండోది, పాపుల మనవి దేవుడు ఆలకింపడు. ఒకటేమో పాత నిబంధనలో మాట, ఇంకోటేమో క్రొత్త నిబంధనలో మాట. ఈ రెండు మాటల సారాంశం ఏమిటి? పాపం చేసిన వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకించడు. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? పశ్చాత్తాపంతో తగ్గించుకొని బతిమిలాడుకొని, దేవా నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు. ఈ మాట పలికిన రాజు ఎవరు? యెహోవా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు అని ఒక రాజు పలికాడు. ఎవరు? యెహోషువపాతు ఈ మాట పలికాడు. ఈ మాట పలకాలంటే మనకెంత బాధ. నువ్వు తప్ప మాకు దిక్కు లేదయ్యా అని. అవునా? అప్పులు ఇచ్చేవాడి దగ్గరికి పోయినప్పుడు పలుకుతాం ఈ మాట, మాట సహాయం చేసేవాడి దగ్గరికి పోయినప్పుడు పలుకుతాం ఈ మాట. జనాల దగ్గర నుంచి ఏ రకమైన లాభం వచ్చినా కానీ వాడి దగ్గరికి పోయి దండాలు దస్కాలు పెట్టి కాళ్ళు పట్టుకొని సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన. ఎక్కడుంది మాట? లూకా సువార్తలో. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన సిగ్గు లేకుండా అడిగాడట. ఎవరిని? అవసరం ఉంది గనక సిగ్గు లేకుండా అడిగాడు. మనకు ప్రార్థనకు వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేయమంటే ఎక్కడలేని సిగ్గు, అంతేనా? ఎక్కడలేని భయం. ప్రార్థన చేయడానికి సిగ్గు, ప్రార్థన చేయడానికి భయం. లోకస్తుల దగ్గరికి పోయి వాళ్ళ చేత తిట్లు తింటాము, వాళ్ళ చేత బూతులు తిట్టించుకుంటాము, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవడం కోసం సిగ్గు లేకుండా ఎన్ని పనులైనా చేస్తాం. ఇది మనకు వచ్చిన పెద్ద జబ్బు. అయితే మనష్షే ఇక్కడ బతిమిలాడుకున్నాడు, తగ్గించుకున్నాడు, దేవునికి మొరలిడెను. ఆ మాట చూడండి, భలే మంచి మాట. మొర పెట్టెను. నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు కనుక మొర పెడితే ఆ మొర ఎవరి యొద్దకు చేరినది? దేవుని యొద్దకు చేరినది. దేవుని యొద్దకు చేరితే జకర్యా ప్రార్థన దేవుని యొద్దకు చేరినట్లుగా, కొర్నేలి ప్రార్థన దేవుని యొద్దకు చేరినట్లుగా, ఇప్పుడు మనష్షే చేసిన మొర కూడా ఎవరి యొద్దకు చేరినది? దేవుని యొద్దకు చేరినది కనుక దేవుడు ఏం చేశాడు? అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు. అసలు ఆ పాఠం చూడండి, ఓ పెద్ద ప్రసంగమే చేయొచ్చు. మాట వినకపోతే ఏం పెట్టాడు? శ్రమ. శ్రమలో ఏమైంది? తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మళ్ళా తిరిగి యెరూషలేమునకు వారిని తీసుకుని వచ్చాడు, మనష్షేని, మనష్షే బృందాన్ని.
సో ఇప్పుడు ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని, దేవుడు విన్నాడు అని, దేవుడు కార్యం చేశాడు అని స్టాంప్ వేసింది ఎవరు? దినవృత్తాంతాల గ్రంథం ఎవరు రాశారు? ఎవరు రాశారు దినవృత్తాంతాల గ్రంథం? ట్రై చేయండి, నెక్స్ట్ క్లాస్కి చెప్పండి. రైట్. సో పాఠం ఏంటంటే, గాబ్రియేలు దేవదూత ఎప్పుడు కనపడినా కానీ ప్రార్థనకు సంబంధించిన సన్నివేశంలోనే కనబడ్డాడు. గాబ్రియేలు కన్నా ముందున్న దేవదూత ఎవరు? లూసిఫర్ అని చెప్పాను. అంటే వరుస క్రమంలో వస్తున్నాం, ఇతని కంటే అతను పెద్దోడని కాదు. తర్వాత లూసిఫర్ తర్వాత గాబ్రియేలు తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నాం? మికాయేలు గురించి 3 ముఖ్యమైన వాక్య భాగాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిగా దానియేలు గ్రంథం చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో ఏముందక? పారసీకుల రాజ్యాధిపతి అనే దెయ్యము 21 రోజులు గాబ్రియేలును ఎదిరించినప్పుడు, పారసీకుల రాజులు ఇంకా అనేకమైన వారు వచ్చి గాబ్రియేలును బెదిరిస్తూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, ప్రధాన అధిపతులలో మికాయేలును ఒకడు. ఆ మాట వినండి. మికాయేలుకి ఇచ్చిన బిరుదేమిటి? ప్రధాన. చదవండి. మికాయేలుకి ఇచ్చిన బిరుదేమిటి అక్కడ? ప్రధాన అధిపతులలో ఒకడు. ప్రధానాధిపతులలో ఒకడు. మికాయేలు ఈజ్ ఈక్వల్ టు ప్రధానాధిపతి అని రాసుకోండి. ఓకే, రాసుకున్నారా? మికాయేలుకి ఏమి బిరుదు? ప్రధాన అధిపతి. తర్వాత 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపత్యగు మికాయేలు వచ్చును. మికాయేలుకి ఇక్కడ ఇవ్వబడిన బిరుదేమిటి? మహా అధిపతి. 10వ అధ్యాయంలో ఇవ్వబడిన బిరుదేమిటి? ప్రధానాధిపతి. ఈ 2 కూడా రాసుకున్నారా? రాసుకున్న తర్వాత యూదా పత్రిక. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి యూదా పత్రికలో? 1 అధ్యాయమేనా? అందులో 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలుకి ఇవ్వబడిన బిరుదు ఏమిటి ఇక్కడ? ప్రధాన దూత. దానియేలు గ్రంథంలో ఎన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి? ప్రధాన అధిపతి, మహా అధిపతి. యూదా పత్రికలు ఎన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి? ప్రధాన దూత. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు ఒక యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ గడ్డ సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. చాలు, ఇక్కడ ఏమీ బిరుదు ఇవ్వలేదు మికాయేలుకి. మొత్తం ఎన్ని సందర్భాలు చెప్పాను మికాయేలు గురించి? 4 సందర్భాలు. మొదటి సందర్భం ఏమిటి? ప్రధాన అధిపత్యగు మికాయేలు. 2వ సందర్భంలో ఏం బిరుదిచ్చాడు? మహా అధిపత్యగు మికాయేలు. 3వదిగా ఏం బిరుదిచ్చాడు? ప్రధాన దూత అయిన మికాయేలు. సో ఇప్పుడు మికాయేలు ప్రధాన దూత. ఇప్పుడు మికాయేలు కనపడిన సందర్భాలన్నీ చూసారా? అన్ని తగువులు మారి సందర్భాలే. అంటే యుద్ధం. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో జరిగింది ఏమిటి? యుద్ధం. పారసీకుల రాజ్యాధిపతికి గాబ్రియేలుకి యుద్ధం జరుగుతూ ఉంటే మికాయేలు వెళ్ళి యుద్ధాన్ని గెలిపించాడు. అంతేనా? రైట్. తర్వాత మీరు యూదా పత్రికలోనికి వస్తే మోషే శరీరమును గూర్చి ఎవరికెవరికి తగువు జరిగింది? మికాయేలు అనే ప్రధాన దూతకి, సాతానికి, అపవాది అయిన సాతానికి మధ్య తగువు జరిగింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనికి వస్తే యుద్ధం పరలోకంలో జరిగింది. ఎవరెవరికి జరిగింది? ఘట సర్పం అని పిలువబడుతున్న అపవాదికి, ప్రధాన దూత, ప్రధాన అధిపతి, మహా అధిపతి అని పిలువబడుతున్న మికాయేలుకి మధ్య యుద్ధము జరిగింది. అంటే ఇప్పుడు యుద్ధములు చేయు దేవదూత ఎవరు? మికాయేలు. ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి పంపబడిన దేవదూత ఎవరు? గాబ్రియేలు.
దేవుని సముఖములో నుండి పడిపోయిన దేవదూత ఎవరు? లూసిఫర్. ఓకే, అందరికీ అంగీకారమైందా ఇప్పుడు ఈ మాట? నా ప్రశ్నకు జవాబు చెప్పండి. లూసిఫర్ని కాసేపు పక్కన పెడదాం. లూసిఫర్ పడిపోయాడు. లూసిఫర్తో మనకి సంబంధం లేదు. ఇక మిగిలిన ఇద్దరు దేవదూతలు ఎవరు? గాబ్రియేలు, మికాయేలు. సో గాబ్రియేలు ప్రార్థనకు సంబంధించినవాడు, మికాయేలు యుద్ధాలకి సంబంధించినవాడు. మికాయేలు అసలు మొదటి నుంచి యుద్ధములు చేసేవాడేనా? పోనీ ఇంకోలాగా మిమ్మల్ని అడుగుతాను. 7 దేవదూతలని చెప్పానే, ఎక్కడ? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఎంతమంది దేవదూతలు? 7 దేవదూతలే. ఆ 7 దేవదూతల్లో గాబ్రియేలు ఉన్నాడు, మికాయేలు ఉన్నాడు. గాబ్రియేలు ఉన్నాడు, మికాయేలు ఉన్నాడు. మిగిలిన 5 పేర్లు ఏమిటని అడగండి. బైబిల్ గ్రంథం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను శబ్దాలు చేయదలుచుకోలేదు. మిగిలిన 5 దేవదూతల పేర్లు బైబిల్లో రాయబడలేదు. ఎంతమంది పేర్లు రాయబడ్డాయి? 2. ఏ 2? గాబ్రియేలు, మికాయేలు. లూసిఫర్ అనేవాడు ఏమయ్యాడు? పడిపోయాడు. దేవుని సముఖంలో నుంచి పడిపోయిన దేవదూత. ఇప్పుడైతే మికాయేలుకు సంబంధించిన మాట ఏమిటంటే, ప్రధాన దూత. ఏ దూత? ప్రధాన దూత. మీరు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్తారు కదా. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటప్పుడు ఏం జరుగుద్దట? ప్రధాన దూత శబ్దముతో. ఏ శబ్దముతో? రైట్. ఏ ప్రధాన దూత శబ్దం అది? వీ కెనాట్ కంక్లూడ్, బట్ 7 దేవదూతల్లో ఎవరో ఒకరు ఆ శబ్దం చేస్తారు. అది మికాయేలే కావచ్చు, గాబ్రియేలే కావచ్చు, పేరు రాయబడిన మిగిలిన 5 దేవదూతల్లో ఎవరైనా కావచ్చు. అసలు వీరు ఈ బోరల జోలికి ఎందుకు వచ్చారు? వీళ్ళ పని బోర్లు కాదే. వీళ్ళ పని ఏమిటి? ప్రార్థనలు కింద నుంచి పైకి మోసుకెళ్ళడం, పైనుంచి ప్రార్థనలకు జవాబు తీసుకొచ్చి దేవుని ప్రజలకు అందజేయడం. వీళ్ళు సాఫ్ట్ పీపుల్, దేవుని ఎదుట ఉండేవాళ్ళు. దేవుని సముఖంలో ఉంటే కలిగే లాభం ఏంటి చెప్పండి? దేవుని సముఖం అంటే దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళని అర్థం. దేవుని ఎదుట అంటే దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళని అర్థం. దేవునికి దగ్గరగా ఉంటే కలిగే ప్రయోజనం ఏంటి? దేవునికి దగ్గరగా ఉంటే కలిగే ప్రయోజనం ఏంటి? ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు దీనికి సంబంధించి ఏదైనా ఒక వాక్యం చెప్పాడా? ఎక్కడ? మత్తయి సువార్త నేను చెప్తాను, అధ్యాయం మీరు చెప్పండి. సువార్త చెప్పాను నేను, మత్తయి సువార్త అధ్యాయం మీరు చెప్పండి. పోనీ అధ్యాయం చెబుతాను, వచనం చెబుతారా? అది చాలా తేలిక మీకు. 18వ అధ్యాయం వచనం కావాలని మాత్రం అడగొద్దు. అమ్మా 10వ వచనం అంట, చదవండి ఒకసారి. డేవిడ్ రాజు గారు మీరు చదవండి ఒకసారి ఆ మాట. 18:10. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరించవద్దు. చిన్నపిల్లలే కదా అని చెప్పి త్రోసివేయవద్దు. ఎందుకు? వీరి దూతలు. ఎవరి దూతలు? చిన్నపిల్లల యొక్క దూతలు. చిన్నపిల్లల విషయంలో శ్రద్ధ కలిగిన దూతలు. వారేం చేస్తారట? పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. దాని అర్థం ఏమిటి? వీరి దూతలు. ఎవరి దూతలు?
చిన్న బిడ్డల యొక్క దూతలు ఎక్కడుంటారట? పరలోకంలో ఉంటారు. ఏం చేస్తారట? ఎల్లప్పుడూ పరలోకమందు నా తండ్రి ముఖమును చూచుచూ ఉందురు. మీకేమైనా కనెక్షన్ కనపడిందా? 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనంలో ఏం చెప్పాడు? దేవుని ఎదుట నిలుచు 7 దేవదూతలు అన్నాడా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచూ ఉందురు. అంటే ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటే కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి చెప్పండి? క్లాసులో మొదటి బెంచిలో కూర్చునే వాడికి కలిగే ప్రయోజనం ఏంటి అమ్మా? శ్రద్ధగా వింటాడు, అంతవరకేనా సార్? పాఠం అర్థమైంది అంతవరకేనా సార్? ఎవరి ఫేస్ చూస్తాడు? టీచర్ ముఖ కవళికలన్నీ ఎవరికి బాగా అర్థమవుతాయి? మొదటి బెంచ్లో కూర్చున్న వాడికే కదా, మొదటి వరుసలో కూర్చున్న వాడికే కదా. మొదటి వరుసలో కూర్చున్న వాడి ముఖ కవళికలన్నీ పంతులు గారికి అర్థమవుతాయి? అర్థం కావా? వారికి మాటలు అవసరం లేదు, వారి ముఖ కవళికలు చాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి. అంతేనా? వెనకాల బెంచిలో కూర్చున్న వాడికి ముందు బెంచిలో కూర్చున్న వాడికి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుందా లేదా? ఉంటుంది. ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్న వారికి ఆ మాట చూడండి, దేవుని ఎదుట నిలుచు 7 దూతలు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. వారికి ఉన్న లాభము, వారికి ఉన్న ప్రయోజనం ఏమిటంటే దేవుని ముఖమును చూచే భాగ్యం వారికి దక్కింది. దేవుని ముఖమును చూచే భాగ్యం, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, ఈ ఏమైతే మనం దైవికమైన మాటలన్నీ చెప్తామో అవన్నీ అనుభవించడానికి ముందుగా ఎవరికి హక్కు ఉంది? దేవుని ఎదుట నిలుచు 7 దేవదూతలకి హక్కు ఉంది. ఈ 7 దేవదూతలకి మనం ఏమని పేరు పెట్టొచ్చు? ప్రధాన దూతలు, ఆర్క్ ఏంజల్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రధానమైన దేవదూతలు, ప్రధానమైన దేవదూతలు. సో ఇప్పుడు మళ్ళీ రండి, ప్రకటన 8వ అధ్యాయం 2వ వచనానికి రండి. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని. ఇప్పుడు ఆ 7 దూతలు ఎప్పటి నుంచి ఉన్నారు? దేవుడు దూతలను సృజించిన దగ్గర నుండి కూడా 7 తన ఎదుట నిలవబడేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. అది వాళ్ళ మెరిటా లేకపోతే దేవుడు అనుగ్రహమా? దేవుడు అనుగ్రహం, రైట్. రెండవదిగా వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళకి కలిగిన లాభం ఏంటి? వారు ఎల్లప్పుడూ దేవునితో దగ్గరగా ఉండి దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క ముఖమును చూచే భాగ్యం వారికి ఒకటి స్థానం దక్కింది. రెండవది దేవుణ్ణి చూచే భాగ్యం దక్కింది. మూడవది ఏమిటి? వారు ప్రార్థనలకు, భూలోకములో నుండి ప్రార్థనలు దేవుని సన్నిధికి తీసుకుని వెళతారు. అండ్ దేవుని యొద్ద నుండి ప్రార్థనలకు జవాబులు భూలోకమునకు మోసుకొని వస్తారు. వీళ్ళు వార్తాహరులు. ప్రార్థనకు సంబంధించిన వారితో మాత్రమే వీరికి సహవాసం ఉంటుంది. ఈ మాట మీకు కొంచెం అర్థం కావాలి అంటే 3వ వచనం నుంచి కూడా చదవండి. ఇది ఇవాళ పాఠం కాదు కానీ ఊరక మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సువర్ణ ధూపార్తి చేతబట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ప్రార్థన అనే మాట వచ్చిందా ఇక్కడ? 4వ వచనంలో కూడా మళ్ళీ పరిశుద్ధుల ప్రార్థనలను వచ్చిందా? సో ఇప్పుడు 7 దూతలకి దేంతో కనెక్షన్ ఉంది? ప్రార్థనతో. గాబ్రియల్ దేవదూత లూకా సువార్తలో జకరియా దగ్గరికి వచ్చినప్పుడు దేంతో కనెక్షన్ ఉంది? ప్రార్థనతో. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రార్థనలు వినబడ్డాయని చెప్పినటువంటి దేవదూత ఎవరై ఉండాలి? ప్రధాన దూతల్లో ఒకడై ఉండాలి. సో ఇప్పుడు 7 దూతలకి దేంతో సంబంధం అంటే ప్రార్థనతోనే సంబంధం. ప్రార్థనతోనే సంబంధం. అటువంటి ప్రార్థనకు సంబంధించిన దేవదూతలు, వీరిని ప్రధాన దూతలు అని పిలుస్తారు, ఆర్క్ ఏంజల్స్. బూరల గురించి వెళితే ఇంకో గంట పట్టుద్దేమో.
సో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు మొదటి వచనం, పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఒక ప్రశ్న ఆలోచన చేయండి. ఇక్కడ 7 దేవదూతల్ని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చూశాడా, అర్ధగంట నిశ్శబ్దం అయిపోయినాక చూశాడా? చదవండి ఆ మాటలు. నిశ్శబ్దం ఉండెను, నిశ్శబ్దముగా ఉండెను. అంతటా అనగా పిమ్మట అంటే తర్వాత, అంతటా అంటే అంతటా. ఏదైతే 7 దేవదూతలను చూశాడో అర్ధగంట నిశ్శబ్ద సమయంలోనే చూశాడు. అర్ధగంట నిశ్శబ్దంలోనే చూశాడు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. 3వ వచనం, 4వ వచనం, లేకపోతే 5వ వచనం ద్వారా, లేకపోతే 3, 4 సార్లు 3, 4 వచనాలు సన్నివేశాలు చూశాడు ఎవరు? అపోస్తలుడైన యోహాను. కానీ అతనికి శబ్దం అనేది కలగలేదు. మీకు ఎప్పుడైనా అర్థం కావడానికి చెప్తాను. ఆడియో లేకుండా వీడియో చూసారా? ఎలా ఉంటుంది? కానీ మనకి పాత్రలు కనపడతానే ఉంటాయిగా. ఇక్కడ పాత్రలు కనపడుతున్నాయి, మాటలు లేవు. ఈ 2 వచనాలు చూడండి. 3వ వచనంలో మాటలు ఉన్నాయా? 3వ వచనం చూడండి, మాటలు ఉన్నాయా? 4వ వచనంలో మాటలు ఉన్నాయా? మాటలు ఏమీ లేవు అక్కడ. 5వ వచనంలో ఏముంది? భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కలిగెను. 5వ వచనానికి వస్తే గాని మళ్ళీ నిశ్శబ్దం ఛేదించబడింది. 1వ వచనం నుండి 4వ వచనం వరకు జరిగిన సంఘటన అంతా కూడాను నిశ్శబ్దములో జరిగిన సంఘటన. నిశ్శబ్దంలో జరిగిన సంఘటన. 5వ వచనం ఒకటే, అంటే 5వ వచనం దగ్గర నుండే మళ్ళీ శబ్దాలు ప్రారంభమయ్యాయి. ధ్వని అన్నాడు అక్కడ. ధ్వని అంటే శబ్దం. ఉరుముకు శబ్దం వస్తుందా? మెరుపుకు శబ్దం వస్తుందా? దేర్ విల్ బి సౌండ్ బట్ వీ కెనాట్ రికగ్నైజ్ సమ్ టైమ్స్. మొత్తానికి శబ్దాలు అయితే వస్తాయి. సో ఇప్పుడు 7 దేవదూతలు కూడాను నిశ్శబ్దములో కనపడినవారు. నిశ్శబ్దంలో కనబడినవారు. ఈ 7 దేవదూతలు ఎప్పటి నుండో దేవుని దగ్గరే ఉన్నవారు. ఈ 7 దేవదూతలు కూడా దేవుని సముఖమున ఉండి దేవుని ముఖమును దగ్గరగా చూచుచూ ఉన్నవారు. ఈ 7 దేవదూతలు కూడా ప్రార్థనలతో, ప్రార్థనాపరులతో మాత్రమే సంబంధం కలిగిన వారు. అటువంటి 7 దేవదూతలకి కాసేపు ప్రార్థనల విషయం కాకుండా బూరలు తీసుకొచ్చి అప్పచెప్పాడంట. చదవండి 2వ వచనంలో, వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఎవరికి? 7 ప్రధాన దూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఎవరిచ్చారో రాయలేదు, కానీ ఎవరు పుచ్చుకున్నారో రాశారు. ఏమి ఇవ్వబడ్డాయి? బూరలు ఇవ్వబడ్డాయి. బూరలు పాత నిబంధన గ్రంథం ప్రకారం దేనికి వాడతారు? బూరలు పాత నిబంధన గ్రంథం ప్రకారం దేనికి వాడతారు? బోర అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి? ఎరుకో గోడలన్నీ కూల్చేశారు అని. రైట్, ఓకే, అగ్రి. ఇంకా యుద్ధానికి ముందు దేనికి ఊతారు బూర? యుద్ధానికి ఎవరు సిద్ధపడమని? సైనికులను సిద్ధపడమని, యుద్ధం చేసేవారిని సిద్ధపడమని. సరే, మీరు అక్కడ దాకా వచ్చారు కనుక సంఖ్యాకాండం 10వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదవద్దు, కానీ ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని ధ్యానం చేసి బూరలు ఊదిన సందర్భాలు ఏదో చెప్పండి.
సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివి బూరలు ఊదిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చెప్పండి. సరే, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వచ్చే తరగతికి చదువుకొని రండి. ఎందుకంటే 2వ వచనంలో బూరలు ఇవ్వబడును అనే మాట 6వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 2వ వచనంలో ఏమన్నాడు? వారికి 7 బూరలు ఇవ్వబడ్డవి. వారు 6వ వచనానికి ఏమయ్యారు? ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు. ఊదమని ఎవరైనా చెప్పారా? ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఎందుకు ఇచ్చారో మాత్రం పుచ్చుకున్న వాళ్ళకి బాగా తెలుసు. ఎట్టా తెలుసు? మీరు ఊదండి అని ఎవరు వచ్చి చెప్పలేదుగా. వాళ్ళకి చెప్పారా? చెప్పలేదు. మీరు ఊదండి అని ఎవరు వచ్చి వాళ్ళకి చెప్పలేదు. మరి వాళ్ళకి ఊదాలి అని ఊదడానికి ఎలా సిద్ధపడ్డారు? దేవునికి దగ్గరగా ఉండడం వల్ల దేవుని మనస్సు ఏమిటో వారికి తెలిసింది. దావీదు నాకు చాలా బాగా చదవండి ఆ మాట. అపోస్తుల కార్యం ఎన్నో అధ్యాయమా? 13వ అధ్యాయం చదవండి. ఎన్నో వచనం? 13వ అధ్యాయంలో 22 చదవండి ఒకసారి. తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఓకే, మంచిది. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఉద్దేశం అంటే ఏమిటి? నోరు తెరిచి చెప్పేదా, నోరు తెరవకుండా మనసులో ఉన్నదాన్ని తెలుసుకోవడమా? మనసులో ఉన్నదాన్ని తెలుసుకోవడం. దేవుని మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది? దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారికి దేవుని మనసు అర్థమయ్యే అవకాశం ఇస్తాడు. అంతేనా? దావీదుకు ఉన్న వరం ఏమిటి? దావీదును దేవుడు ప్రేమించాడు. దావీదును దేవుడు ప్రేమించిన కారణాన దావీదుకి దేవుడి హృదయంలో ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం దావీదు దేవుడు చెప్పకుండానే తెలుసుకున్నాడు. ఇప్పుడు అదే సూత్రాన్ని అనుసరించి ఈ 7 దేవదూతలు కూడా బూరలు ఊదాలి అని వారికి ఎవరూ చెప్పలేదు. వారికి బూరలు ఇవ్వబడ్డాయి. వీరు బూరలు పుచ్చుకున్నారు, కానీ ఊదడానికి సిద్ధపడ్డారే. ఎందుకు సిద్ధపడ్డారు అంటే దేవుణ్ణి పద్దాకా దగ్గర నుండి చూచి 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 ఆయన ఉద్దేశం ఏంటో ఆయన నోరు తెరిచి మాట్లాడకుండానే అర్థం చేసుకోగలిగేటువంటి ధన్యత కలిగిన వారు దేవదూతలు. సో ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉంటే కలిగే ఇంకో ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుని ఉద్దేశాలు ఏమిటో మనకు బాగా ఆయన్ని చూడగలగటం ఒక ఎత్తు, ఆయన ఉద్దేశాలను పసిగట్టగలగడం కూడా ఇంకొక ఎత్తు. సో మొత్తం మీద పాఠం ఏంటంటే ఈ 7 దేవదూతలు ఎప్పటి నుండో అవే స్థానాల్లో ఉన్నారు. అయ్యా,
పడిపోయిన దేవదూతల గురించి ఒక మాట చెప్తాడు, అది కూడా చెప్పి ముగించేస్తాను. యూదా పత్రిక 6వ వచనం చదవండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. చాలు. దాని అర్థం ఏమిటి? దేవదూతల్ని దేవుడు ఒక స్థానంలో ఉండమని ఉంచాడు. వారేం చేశారు? వారికి ఇచ్చిన ప్రధానత్వమును నిలుపుకొనక, దేనిని? ప్రధానత్వమును నిలుపుకొనక వారు నివాస స్థలములను విడిచి, ఈ 7 దేవదూతలు మాత్రం నివాస స్థలములు విడిచిన వారు కారు. రైట్. విడిచిన వారిలో లూసిఫర్ ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ 7 దేవదూతలకు విడిచిపెట్టే అవకాశం వచ్చినా కానీ విడిచిన వారు కారు. వెంబడించడం మానేయాల్సిన అవకాశం వచ్చినా కానీ మానేయకుండా వెంటే నడుస్తాడు. చూసారా? వాడికి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. పాఠం అర్థమైందా? ఈ దేవదూతలకి దేవుని ఉద్దేశాలు పొందుకునే కృప, దేవుని ఉద్దేశాలు పొందుకునే ధన్యత, భాగ్యం ఎందుకు ఇవ్వబడిందంటే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టవలసిన సందర్భంలో కూడా విడిచిపెట్టకుండా ప్రధానత్వమును, ఆ మాట చదవండి, నిలుపుకున్న వాళ్ళు. వాళ్ళకి ఏం పేరు చెప్పాను ఇందాక? ప్రధాన అధిపతి, ప్రధాన దూత. ప్రధాన అధిపతి ఎందుకయ్యారు? దేవుడిచ్చిన స్థానములో వారు ఉన్నారు గనక, దేవుని సముఖములోనే వారు నిలుచున్నారు గనక, దేవుని ముఖమును వారు ఎల్లప్పుడూ పరలోకములో చూచుచూ ఉన్నారు గనక, వారికి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని బూరలు ఊదడానికి కావలసినటువంటి సిద్ధపాటు వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంతటితో పాఠం ముగించేస్తున్నాను. వచ్చే క్లాసులో 2వ వచనం 2వ భాగం ఏమని చెప్పాను? అంతటా వారికి 7 బూరలు ఇయ్యబడెను. 6వ వచనంలో ఆ బూరలు వారు ఊదుటకు సిద్ధపడిరి. ఆ 2 వచన భాగాలు కలిపి చెప్తాను. అయితే ఈరోజు చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఈరోజు మనం చదువుకున్నది 8వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనంలో కూడా మొదటి భాగం మాత్రమే చదివాం. ఇప్పటి వరకు చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? రైట్. ఏమీ సందేహాలు లేకపోతే మనం ప్రార్థనతో ముగించుకుందాం.